ఖమ్మం జర్నలిస్టు సాంబశివరావుపై అక్రమ కేసును ఖండిస్తూ సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఏకమై జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవనం సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని వారంతా ముక్తకంఠంతో ఖండించారు. దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను జర్నలిస్టు అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దాడులను మేము మరి ఆ యూనియన్లకు అతీతంగా అందరం ఏకమయ్యి ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. అధికారంలో రాకముందు జర్నలిస్టుల హక్కులను కాపాడుతాం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, జర్నలిస్టులకు ఎన్నో చేస్తాం అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. తీరా వచ్చిన తర్వాత కేసులు బనాయిస్తాం. ఏదైనా ఉంటే రిజైండర్ చేయాలి, రిజైండర్ వేసుకోవాలి. కానీ అక్రమ కేసులు బనాయించి ఒక ఖమ్మంలో జర్నలిస్టుని లోపలికేయడం చాలా దారుణం. ఇప్పటికైనా కొరిజల్ల సంఘటనలో బాధ్యులుగా చేస్తూ సాంబశివరావుపై చేసిన అక్రమ కేసును ఎత్తివేసి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారవచ్చు, కానీ పత్రికా రంగంలో ఉన్న పాత్రికేయ వృత్తిలో ఎవరు కూడా మారాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటారు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టుగానే ప్రెస్కి కూడా అన్ని విలువలతో కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రెస్ అనేది సమస్యలను వెలికి తీసి చెప్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలతోటి వాయిస్లు తీసుకొని ఇస్తే మరుసటి రోజు అదే రైతులను పిలిపించి మళ్ళీ కేసులు పెట్టి